నమస్తే మోజో టీవీకి స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. హైదరాబాద్ హౌస్ లో న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ తో ప్రధాని మోడీ భేటీ. వైసీపీ హయాంలో ఉపాధి హామీ పనుల్లో 250 కోట్ల అవినీతి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో పరిపాలనకు యూనిఫైడ్ చట్టం తీసుకొస్తాం మంత్రి నారా లోకేష్. రెండు 2026 జూన్లోగా పోలవరం పునరావాసం పూర్తి. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. వైసీపీ హయాంలో ఉపాధి హామీ పనుల్లో అవినీతి గుర్తించామని మంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. మొత్తం 250 కోట్ల అవినీతి జరిగినట్లు అధికారులు తమ దృష్టికి తెచ్చారన్నారు. దానిపై విచారణ సాగుతుందన్నారు. ఉపాధి హామీ కూలీలకు వేతనాల పెంపు అంశం కేంద్ర పరిధిలో ఉంటుందని అసెంబ్లీలో పవన్ ప్రకటించారు. జాతీయ ఉపాధి హామీ పథకం అది రాజకీయ ఉపాధి హామీ పథకం అయిపోయింది. అది గత ప్రభుత్వం టైంలో రైట్ ఏమో కానీ మన ఎన్డీఏ ప్రభుత్వం టైంలో దాన్ని నేను తీసుకోవట్లేదు. ఖచ్చితంగా గత ప్రభుత్వం చేసిన వారసత్వంగా వచ్చినవి ఈ కరప్షన్ మనం హ్యాండిల్ చేస్తాం ఈ రోజున. వన్స్ నేను పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటి దృష్టి పెట్టింది కూడా జాతీయ ఉపాధి హామీ పథకం కింద అసలు ఏమేమి అవకతవకలు జరిగినాయి. ఇప్పుడు ఎంత గొప్ప పాలసీ పెట్టినా పథకం పెట్టినా జనం అందరూ అంటే మనకి పార్టీలు కొల్యూడైపోయి అందరూ అంటే ఒకళ్ళని కరప్షన్ చేసామని అర్థం చేసుకోగలం, కానీ ఒక గ్రూప్స్ కొల్యూడ్ అయిపోతే తప్పులు నిర్ధారించడం చాలా కష్టం. జాతీయ ఉపాధి హామీ పథకంలో అవకతవకలు ఎవరైతే చేస్తున్నారో వాటిని జరగకుండా నిలువరించాల్సిన వ్యక్తి అతనే అవినీతికి పాల్పడ్డాడు. అందుకని వెంటనే అతన్ని తీసి పక్కన పెట్టేసి ఇంకొక మిగతా మండలాలు 665లో 546 చేసాం అధ్యక్ష. మార్చి 31కి అయిపోతుంది. దాంట్లో 24-25కి 250 కోట్ల అవినీతిని ఉంది అనేది చేశారు. ఇదంతా కానీ ఇది ప్రాజెక్ట్ డైరెక్టర్ పీడీ చూసిన తర్వాత 71 కోట్ల మటుకే అవుట్ ఆఫ్ 250 crores ఓన్లీ 71 crores రికవర్ చేయాలి అనేది ఆయన ఆర్డర్ చేశారు. దేనికంటే గౌరవ సభ్యులందరూ చెప్తున్న దాంట్లో మనకు అవినీతి జరిగిందని తెలుసు. అక్కడ అందరూ మస్తర్లో ఫాల్స్ గా చేశారు, పనులు చేయకుండా రిజిస్టర్ చేసుకున్నారు, లేదంటే జేసీబీలు పెట్టి చేశారు, ఇవన్నీ ఉంటాయి. కానీ ఎక్కడా కూడా ప్రూఫ్ కి దొరకలేదు. సో దానివల్ల జస్ట్ ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ ఓన్లీ అవుట్ ఆఫ్ 250 crores ఓన్లీ వీ కుడ్ రికవర్. అంటే రికవరీకి ఆదేశం చేసింది 71 కోట్లు. యాజ్ ఆన్ నౌ 75.84 lakhs have been recovered అధ్యక్ష. అంటే 250 కోట్ల అవినీతి జరిగిందని గుర్తింపబడింది, కానీ సరైన సాక్ష్యాధారాలు లేకపోవటం వల్ల ఓన్లీ 71 కోట్లకే రికవరీ చేయాలన్నది ప్రాజెక్ట్ డైరెక్టర్ వాళ్ళ బాధ్యత అది. సో దాని నుంచి 75.84 లక్షలు యాజ్ ఆన్ చేశారు. ఇంకా స్టిల్ వీ హ్యావ్ ఎనఫ్ టైం అధ్యక్ష. కానీ దీన్ని ప్రతి చాలా లోతుగా దీన్ని చేస్తున్నాం అండ్ వీ హ్యావ్ అ వెరీ గుడ్ టీమ్ విచ్ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఇంకా రెండు మీరు అడిగింది అధ్యక్ష, ఇందాక మన పార్థసారథి గారు అడిగింది మినిమం వేజ్ పెంచాలి ఇదనంటే వేజ్ రేట్ రివిజన్ సెంట్రల్ గవర్నమెంట్ కింద ఇప్పుడు 25-26కి ఎంత పెంచాలి అనేది పోలీసులను వీఆర్ లో ఉంచడంపై శాసనమండలిలో చర్చ సాగింది. సభ్యుల ప్రశ్నలకు హోంమంత్రి అనిత సమాధానాలు ఇచ్చారు. గత ప్రభుత్వం పెద్ద ఎత్తున పోలీసులను వీఆర్ లో ఉంచిందని, వారికి జీతం కూడా ఇవ్వలేదని అనిత సభ దృష్టికి తీసుకొచ్చారు. పోలీసులను వీఆర్ లో ఉంచితే గతంలో 50% జీతం ఇచ్చేవారని, కక్షపూరితంగా గత ప్రభుత్వం పోలీసులను వీఆర్ కు పంపిందని అనిత అన్నారు. కూటమి ప్రభుత్వం మాత్రం పోలీసుల పట్ల సానుకూలంగా ఉన్నట్లు మండలిలో హోంమంత్రి ప్రకటించారు. ఇంతకు ముందు గవర్నమెంట్ లో కూడా అధ్యక్ష కేవలం ఎవరైతే టీడీపీ సానుభూతి పరులని వాళ్ళు అనుకుంటారో, లేకపోతే వాళ్ళకి నచ్చినట్టుగా పని చేయకపోతేనే తీసుకొచ్చి వీఆర్ లో పెట్టిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అధ్యక్ష. మనం అబ్జర్వ్ చేసుకుంటే అధ్యక్ష 2014 నుంచి 19 వరకు కూడా ఇందాక గౌరవ సభ్యులు అన్నట్టు ఎక్కడైనా వీఆర్ లో ఉండుంటే ఇంతకు ముందు 50% శాలరీ వచ్చేది అధ్యక్ష. కానీ లాస్ట్ 5 years నుంచి ఏం చేశారంటే వీఆర్ లో ఉన్న కాలంలో కనీసం వాళ్ళకి జీతాలు కూడా ఇచ్చిన పరిస్థితి అయితే కనిపించలేదు అధ్యక్ష. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత, నేను హోమ్ మినిస్టర్ గా ఛార్జ్ తీసుకున్న తర్వాత నేను అధికారుల నుంచి కూడా అసలు వీఆర్ లో ఎంతమంది ఉన్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారని లిస్ట్ నేను తెప్పించుకొని నేను చూశాను అధ్యక్ష.
చూస్తే సుమారుగా 3 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు ఒక్కొక్కరైతే 4 సంవత్సరాలు కూడా విఆర్ లో ఉన్న సందర్భాలు కూడా మేము అబ్జర్వ్ చేసాం అధ్యక్ష. దీని అందరికీ కూడా న్యాయం చేయాలని ఒకే ఒక ఉద్దేశంతో మొత్తం షఫిల్ చేసుకున్నాము. ఈ రోజు 199 మెంబర్స్ ని మేము విఆర్ గా పక్కన పెట్టుకున్నాం అధ్యక్ష. చాలా మంది ఏమనుకుంటారంటే ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఆ డిపార్ట్మెంట్ లో ఉన్న సిఐనో డిఎస్పీనో ఎస్పీనో ఎవరో ఒకరు విఆర్ లోకి తీసుకునేది దేనికంటే జస్ట్ ఎంక్వైరీ విషయంలో అతని మీద అభియోగం వచ్చినప్పుడు ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు అతను అక్కడ ఆ ఇన్స్పెక్టర్ గా కానీ అక్కడ డిఎస్పీగా కానీ ఉంటే గనక ఇబ్బంది కాబట్టి కొంతకాలం విఆర్ లోకి తీసుకొచ్చి తర్వాత ఎంక్వైరీ అయిన తర్వాత మళ్ళీ రీఇన్స్టేట్ చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అధ్యక్ష. ఇందులో రాజకీయాలు కక్ష పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ విషయంలోనే ఈ గవర్నమెంట్ చిత్తశుద్ధితో ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనే కూడా వాటిని తీసుకునే పొజిషన్ కూడా లేదు అధ్యక్ష. ఇంకొక విషయం ఏంటంటే అధ్యక్ష, ఇది ఒక వెయిటింగ్ పీరియడ్ కింద మేము పెట్టుకుంటాం అధ్యక్ష. ఎందుకంటే ఒక విఆర్ లో ఉన్న ఏ ఆఫీసర్ అయినా వెయిటింగ్ పీరియడ్ కింద పెట్టుకుంటాం. ఈ రోజుకి అధ్యక్ష మనం ఎవరికైతే మళ్ళీ తిరిగి రీఇన్స్టేట్ చేస్తామో ఇన్స్టిట్యూట్ చేసిన వెంటనే ఏదైతే పెండింగ్ బిల్స్ ఉన్నాయో పెండింగ్ శాలరీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఒకేసారి ఇచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి అధ్యక్ష. ఒకేసారి కాకుండా ఎప్పటికప్పుడు శాలరీ ఇస్తే బెటర్ కదండి సార్. ఎప్పటికెప్పుడు ఇవ్వడానికి అధ్యక్ష ఇక్కడ మీకు ఒక విషయం క్లారిటీ ఇస్తాను అధ్యక్ష. పోలీసుల్ని అలా పెట్టి శాలరీ ఇవ్వకపోతే ఎలా బతుకుతారు? అదే అధ్యక్ష. యాక్చువల్లీ ఉపయోగం ఏంటి సార్, విఆర్ లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా మన ప్రొసీజర్ ఏంటంటే ఒక హాఫ్ శాలరీ ఇచ్చేవాళ్ళం అధ్యక్ష. 2014 నుంచి 19 వరకు ఈ ప్రొసీజర్ నడిచింది అధ్యక్ష. విశ్వవిద్యాలయాల్లో పరిపాలన కోసం యూనిఫైడ్ యాక్ట్ తీసుకురానున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. మెరుగైన చట్టం తీసుకొచ్చేందుకు సమీక్షిస్తున్నామన్న ఆయన ప్రతిష్టాత్మక విద్యా సంస్థలను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు. ఐఐటి మద్రాస్, టోక్యో యూనివర్సిటీ, టీసీఎస్ తో కలిసి అమరావతిలో డీప్ టెక్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి లోకేష్ వెల్లడించారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పినట్లు 2016లో ఆనాటి ప్రభుత్వం ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా మీరు చూస్తే విట్ ఎస్ఆర్ఎం, సెంచూరియన్ యూనివర్సిటీ, క్రియా యూనివర్సిటీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి వస్తాం జరిగింది అధ్యక్ష. విట్ ఎస్ఆర్ఎం ఇక్కడ అమరావతిలో వస్తే సెంచూరియన్ యూనివర్సిటీ ఏకంగా ఉత్తరాంధ్ర విజయనగరంలో వచ్చింది. క్రియా యూనివర్సిటీ నెల్లూరు జిల్లాలో వస్తాం జరిగింది. అంటే అభివృద్ధి వికేంద్రీకరణకి ఆనాడు కూడా మేము కట్టుబడి ఉన్నాం. చేసి చూపించడానికి ఇది ఒక ఉదాహరణ అధ్యక్ష. దాని తర్వాత గత ప్రభుత్వం దాదాపు 5 సార్లు ఈ చట్టాన్ని సవరణ చేస్తాం జరిగింది. దాంట్లో భాగంగా బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీస్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే దిశగా గత ప్రభుత్వం చేసింది అధ్యక్ష. దాంట్లో మీరు చూస్తే బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీస్ లో కూడా ఒక 4 యూనివర్సిటీస్ బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీస్ అంటే మోహన్ బాబు యూనివర్సిటీ, హనుమాచారి యూనివర్సిటీ, గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ, ఆదిత్య యూనివర్సిటీ, ఈ 4 యూనివర్సిటీస్ కూడా బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీ కింద వస్తాం జరిగింది అధ్యక్ష. కానీ అధ్యక్ష, మీరు చూస్తే ఈ యాక్ట్ లో చేసిన సవరణల వల్ల ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో గ్రీన్ ఫీల్డ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ రాకుండా ఉంది అధ్యక్ష. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ యాక్ట్ యూజీసీ రెగ్యులేషన్స్ కి విరుద్ధంగా ఉంది. నేను కొంచెం వివరాలు చెప్తాను. ప్రధానమైనది ఏంటంటే ఈ యాక్ట్ లో ఏం చెప్పారంటే కంపల్సరీ జాయింట్ సర్టిఫికేషన్ ఆఫ్ డిగ్రీస్ అనేది మ్యాండేటరీగా పెట్టారు. సో దాంతో ఏమవుతుందంటే అధ్యక్ష, మినిమం 30% ఆఫ్ ద కోర్స్ ఫారిన్ యూనివర్సిటీస్ తో టైప్ అయిన యూనివర్సిటీలో 30% అక్కడికి వెళ్ళి చదవాలని ఉంది అధ్యక్ష. కానీ యూజీసీ ఏం చెప్తుందంటే ఒకవేళ ఒప్పందం చేయాలంటే కంపల్సరీగా నాక్ అక్రెడిటేషన్ ఉండాలి. ఆ ఇన్స్టిట్యూషన్స్ కి మినిమం 2 గ్రాడ్యుయేటింగ్ బ్యాచెస్ అన్నా లేదా 6 సంవత్సరాలు ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఉండాలి. అదే విధంగా కనీసం 1000+ పబ్లికేషన్స్ చేసి ఉండాలి. QS వరల్డ్ ర్యాంకింగ్స్ లో ఇన్స్టిట్యూషన్స్ మస్ట్ హావ్ అట్లీస్ట్ 3 గ్రాడ్యుయేటింగ్ బ్యాచెస్ అని, NIRF ర్యాంకింగ్స్ వచ్చేగల కనీసం 3 గ్రాడ్యుయేటింగ్ బ్యాచెస్ ఉండాలని యూజీసీ చెప్తుంది. అంటే మనం చేసిన చట్టాలు యూజీసీకి కాంట్రడిక్టరీగా ఉండటం వల్ల మనకి ప్రైవేట్ రంగంలో విశ్వవిద్యాలయాలు రాకుండా పోయినాయి అధ్యక్ష. మనం చూస్తే మన జరిగిన ఎడ్యుకేషన్ దానిపైన కూడా మనం డిస్కస్ చేసాం. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ చూస్తే అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రం 36.5% ఉంది. కానీ తమిళనాడు 47%, కేరళ 41.3% ఉంది. ఇది ఒక ఫోకస్డ్ గా పెట్టుకుని మేము ముందలు తీసుకెళ్లే లక్ష్యంతో చేస్తున్నామని ఆనాడు చాలా స్పష్టంగా ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ కూడా నేను చెప్తాం జరిగింది అధ్యక్ష. ఇక్కడ చాలా గౌరవ సభ్యులు అడిగారు. 35% సీట్లు ఏదైతే ఉందో అది క్లియర్ గా ఎప్సెట్ ద్వారా అది ఫిల్ అవుతాం జరుగుతుంది. మిగతా 65% సీట్లు విద్యార్థులందరూ వాళ్ళ మెరిట్ ప్రకారం అంటే లోకల్ గా వాళ్ళు పెట్టుకున్న ఏదైతే ఎగ్జామ్స్ ఉందో దాని ప్రకారం ఫిల్ చేస్తాం జరుగుతుంది. 2026 జూన్ లోగా పోలవరం నిర్వాసిత కాలనీలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. వైసీపీ హయాంలో ఒక్క పని చేపట్టకపోవడమే జాప్యానికి కారణమన్నారు. శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీ కుంభా రవిబాబు అడిగిన ప్రశ్నకు నిమ్మల సమాధానమిచ్చారు. అదేవిధంగా ఏదైతే 41.15 మీటర్స్ నుంచి 45.72 మీటర్స్ కాంటూర్ వరకు చూసినట్లయితే 6 మండలాల్లో 132 రెవెన్యూ గ్రామాల్లో 201 శివారు గ్రామాలు మొత్తం 58,600 నిర్వాసితుల కుటుంబాలను ఐడెంటిఫై చేయడం అధ్యక్ష.
ఈ రకంగా అప్ టు 45.72 వరకు మొత్తం చూసినట్లయితే 96,660 కుటుంబాలను ఐడెంటిఫై చేయడం జరిగింది అధ్యక్ష. మరి ఇందులో ప్రధానంగా మనం చూసినట్లయితే మరి ఏదైతే ఈ యొక్క 41.15 అంటే ఏదైతే ఫస్ట్ ఫేజ్ కింద 41.15 మీటర్స్ మనం చూసినట్టయితే 38,060 నిర్వాసితుల కుటుంబాలు అని చెప్పాం. ఈ 38,060 కుటుంబాలకి ఇప్పటి వరకు చూస్తే 19,794 మందికి 66 ప్యాకేజీ అందినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇందులో కూడా ఏదైతే 9,212 గిరిజన కుటుంబాలకి 575.11 కోట్లు, అదేవిధంగా 10,582 గిరిజనేతరుల కుటుంబాలకు 1,203 కోట్ల రూపాయలు మొత్తం. మరి టోటల్ గా చూసినట్లయితే ఈ 575 ప్లస్ ఈ యొక్క 10,582 గిరిజనేతరులకు కలిపి 1,203 కోట్ల రూపాయలు R&R నగదు ఇప్పటి వరకు కూడా ఈ యొక్క ఫస్ట్ ఫేజ్ కు సంబంధించి మరి 41.15 మీటర్ల వరకు కూడా అందించడం జరిగింది అధ్యక్ష. ఇంకా ఇదే ఫస్ట్ ఫేజ్ 41.15 మీటర్కి సంబంధించి ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ 9,128 గిరిజనులకు 573 కోట్లు, అదేవిధంగా 9,138 గిరిజనేతల కుటుంబాలకు 767 కోట్లు, అంటే మొత్తం ఇంకా రిమైనింగ్ 18,266 కుటుంబాలకు R&R కింద ఇంకా 1,340.47 కోట్లు R&R కింద ఈ ఫస్ట్ ఫేజ్ 41.15 మీటర్స్ కి చెల్లించవలసినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇందులో భాగంగా ఏదైతే ఈ యొక్క 38,060 నిర్వాసితుల కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు 12,797 కుటుంబాలని తరలించడం జరిగింది. ఇంకా 25,263 కుటుంబాలని ఇంకా తరలించవలసి ఉందని చెప్పేసి మీ ద్వారా సభకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇంకా ఏదైతే ఈ యొక్క నిర్వాసితుల్ని మనం తరలించాలని అంటే ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఏదైతే కాలనీలు మనం నిర్మాణం చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అందులో భాగంగానే ఏదైతే ఈ యొక్క నిర్వాసితులకు సంబంధించి మరి మొదట్లో మనం సర్వే చేసినప్పుడు 20,946 కుటుంబాలను ఐడెంటిఫై చేయడం జరిగింది అధ్యక్ష. తర్వాత మళ్ళీ కొత్తగా రాడార్ సర్వే చేస్తే ఇంకా అదనంగా 17,117 ఐడెంటిఫై చేయడం జరిగింది అధ్యక్ష. ఇందులో మొదటి సర్వే చేసినటువంటి 20,946 కుటుంబాలకు గాను 75 కాలనీల్ని ఆ రోజు మనం ఐడెంటిఫై చేసి నిర్మాణం మరి ప్రారంభించడం జరిగింది. అందులో 26 కాలనీలు పూర్తి చేయడం జరిగింది అధ్యక్ష. సోమవారం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ తో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశమయ్యారు. ఈ సమావేశం ద్వైపాక్షిక సంబంధాలలో ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలిచింది. ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడం మరియు వ్యూహాత్మక భాగస్వామ్యాలపై చర్చలు జరిగాయి. వాణిజ్యాన్ని పెంచడం మరియు ఉద్యోగాలను సృష్టించడం లక్ష్యంగా సమగ్ర భారతదేశం న్యూజిలాండ్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కోసం చర్యలను ప్రారంభించడంపై ఇద్దరు నాయకులు అవగాహన ఒప్పందాలను మార్చుకున్నారు మరియు చర్చించారు. द्विपक्षीय व्यापार और आर्थिक संबंधों को मजबूत करने के लिए प्रधानमंत्री नरेंद्र मोदी के साथ न्यूजीलैंड के प्रधानमंत्री की मंडल स्तर की बातचीत भारत और न्यूजीलैंड के बीच जारी है। प्रधानमंत्री नरेंद्र मोदी और न्यूजीलैंड के प्रधानमंत्री क्रिस्टोफर लक्सन अपने अपने प्रतिनिधि मंडलों के साथ इस समय वार्ता जारी है और ये दृश्य आप देख रहे हैं जिसमें कई ऐसे बड़े मसले हैं जिसको लेकर दोनों देश अब आगे बढ़ेंगे। हम जानते हैं पिछले 10 साल में 2010 के बाद से कॉम्प्रिहेंसिव इकोनॉमिक कोऑपरेशन एग्रीमेंट को लेकर जब बातचीत रुकी और एफटीए को लेकर बातचीत थमी, तो अब जाके 10 साल के बाद एक सहमति बनी है कि भारत और न्यूजीलैंड एफटीए पर इस बातचीत को आगे बढ़ाएंगे। तमाम वो मसले जिन्हें लेकर एक सहमति नहीं बन पा रही थी, अब कैसे उस दिशा में दोनों देश आगे बढ़ेंगे ये देखना दिलचस्प भी होगा। और ये माना जा रहा है कि दोनों ही देश उन तमाम मसलों पर, चाहे वो एक दूसरे के एवरेज इंपोर्ट ड्यूटी का जो एक बड़ा अंतर है उसको किस तरह से पाटा जाएगा, उस पर भी दोनों देश आपसी सहमति पर पहुंचेंगे। प्रोफेसर हर्षवर्धन हमारे साथ जुड़े हुए हैं। प्रोफेसर साहब, हम इस समय दृश्य भी देख रहे हैं, आपसे जानना चाहेंगे न्यूजीलैंड में एवरेज इंपोर्ट ड्यूटी 2.3% है और अगर भारत में एवरेज इंपोर्ट ड्यूटी हम देखें तो 17.8 है। ऐसे में ये जो अंतर है इसे कम करते समय या इस पे बातचीत करते समय आप किस तरह से देखते हैं कि भारत पे क्या किसी तरह का
दबाव पड़ेगा। और अगर खासकर हम बात करें डेयरी इंडस्ट्री की भारत की, जिसको लेकर किसी भी तरह का समझौता भारत करने को तैयार नहीं है। अमेरिका EU के साथ भी FTA को लेकर విజయవాడ కనకదుర్గమ్మను రాబిన్ హుడ్ చిత్ర బృందం దర్శించుకుంది. ఆలయానికి వచ్చిన హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుమల, నిర్మాత రవిశంకర్ ను దేవస్థానం అధికారులు స్వాగతం పలికారు. దుర్గమ్మ దర్శనం అనంతరం అర్చకులు వేద ఆశీర్వచనం చేసి లడ్డు ప్రసాదం, అమ్మవారి చిత్రపటాన్ని వారికి అందించారు. రాబిన్ హుడ్ చిత్రం విజయవంతం కావాలని దుర్గమ్మను వేడుకున్నట్లు హీరో నితిన్ తెలిపారు. ఈ నెల 28న ప్రపంచవ్యాప్తంగా చిత్రం విడుదల కానున్నట్లు వెల్లడించారు. శ్రీకామ సతతం జపేత్ ఆనంద హరిశ్రయ పుత్రేవదేవత పద్మాలనే పద్మూరు పద్మాక్షి పద్మసంభవే అశ్వదాయి గోదాయి ధనధాయి మహాధరే ధనపేక్షిస్తాదేవి పుత్రపౌత్రం ధనం ధాన్యం విగోరదం అగ్నిర్వసుపవ ఆదిత్యాయ వదేజోభవ విష్ణువశ్రీవాభవ బ్రహ్మరాయుర్భవ ఆయురాయుర్భవ ధాన్యం ధనం సంభవపుత్రలాభం సంవత్సరం దీర్ఘమాయు. తెలుగు చలనచిత్ర ఉత్తమ కథానాయక పురస్కార యోగ్యతా ప్రాప్త శేష జీవితానంద జీవితా ప్రాప్త సుపుత్ర పౌత్ర సుతాచంద్ర గోత్రాభివృద్ధి సకల కార్య విజయోస్తు. ఓ వృద్ధుడు 20 ఏళ్ల తర్వాత తన కుటుంబ సభ్యులను కలుసుకున్న ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో చోటు చేసుకుంది. కలెక్టర్ శ్యాంప్రసాద్ వృద్ధుడిని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అప్పారావు అనే వ్యక్తి 26 ఏళ్ల క్రితం చెన్నై రైల్వే స్టేషన్ లో తప్పిపోయినట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. తప్పిపోయిన అప్పారావు ఓ వ్యవసాయదారుని వద్ద గొర్రెల కాపరి పనికి బ్రాండ్ లేబర్ గా చేరారు. తిరిగి కుటుంబ సభ్యులను కలుసుకోలేకపోయారు. జనవరిలో తమిళనాడుకు చెందిన అధికారుల బృందం వివరాల సేకరణలో అప్పారావు విషయం బయటపడింది. కలెక్టర్ శ్యాంప్రసాద్ కుటుంబ సభ్యుల గురించి వాకపు చేసి అప్పారావును ఆయన కుమార్తె సాయమ్మకు అప్పగించారు. అప్పారావును బాండే లేబర్ గా ఉపయోగించుకున్న రైతు నుంచి 2 లక్షలు తమిళనాడు ప్రభుత్వం వసూలు చేసింది. ఆ మొత్తానికి మరో 30,000ను చేర్చి అప్పారావుకు చెక్ రూపంలో అందజేసింది. 20 ఏళ్ల తర్వాత తండ్రిని కలవడం సంతోషంగా ఉందని అప్పారావు కుమార్తె సాయమ్మ ఆనందం వ్యక్తం చేశారు. ఇతనికి ముందు ఆధార్ కార్డు చేయిస్తామమ్మా. ఆధార్ కార్డు చేయిస్తాము. తర్వాత రేషన్ కార్డులో కూడా ఇతర పేరు యాడ్ చేస్తాము. తర్వాత సొంత ఇల్లు ఉంది కదా మీకు? సొంత ఇల్లు ఉందా? లేదంటే ఇల్లు కావాలంటే ఇల్లు మంజూరు చేయొచ్చు. స్థలం ఏమన్నా చూసి స్థలం ఉంది కదా. వ్యవసాయం ఏమైనా ఉందా? వ్యవసాయం. సో ఆ బ్యాంక్ వాళ్ళు చెక్ ఇచ్చారా మీకు? వాళ్ళకి బట్ ఇంకోటి గవర్నమెంట్ ఇప్పుడు మాట్లాడి ఇంకా మన వైపు నుంచి ఏదైనా ఉంటే అది కూడా ఇవ్వడం. ఓకేనా? డాడీని బాగా చూసుకోండి, మీ నాన్నగారిని. ఓకే. అండ్ ఒక షీప్ యూనిట్ కూడా మనం ITDA ద్వారా షీప్ యూనిట్. చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని కలవడం. మీ ఫోటో ఒకటే చూసాం, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ముందు కనిపెట్టలేకపోయాం. కానీ తర్వాత ఫైనల్ గా మీ అమ్మాయి రావడం, ఇతను రావడం మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఏమి ఇబ్బంది లేదు, ధైర్యంగా ఉండండి. ఓకేనా? హ్యాపీగా ఉండండి. రైట్ అమ్మా. వీరు కోరాపట్ జిల్లా ఆలమంట ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు. ఒక 15-20 ఏళ్ళ క్రితం వీళ్ళు తమిళనాడు వెళ్ళి అక్కడ అనుకోకుండా ట్రైన్ దిగి అక్కడ ఒక ఇంట్లో ఒక ఫార్మర్ దగ్గర బాండెడ్ లేబర్ గా ఉండిపోయారు. సో డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ తమిళనాడు 31/1/2025న ఒకసారి జరుగుతున్నప్పుడు రైడ్స్ చేస్తున్నప్పుడు ఇతను తన వివరాలన్నీ కూడా వారికి చెప్పడం జరిగింది. పార్వతీపురం జిల్లా సీతానగరం అని మొదట చెప్పారు, తర్వాత GM వలస అని చెప్పారు. తర్వాత మన ఇక్కడ లోకల్ స్థానిక మీడియా, సోషల్ మీడియా అన్నింటిలో కూడా అతని వివరాలు ప్రెస్ మీట్ ద్వారా చెప్పడం జరిగింది. సో చాలా మంది ఇతని యొక్క వివరాల కోసం చాలా చోట్ల తిరిగారు. అండ్ సోషల్ మీడియాలో కూడా చాలా మంది వైరల్ కూడా చేయడం జరిగింది. అండ్ ప్రముఖ పత్రికల్లో కూడా వార్త కూడా ప్రచురించడం జరిగింది. తర్వాత వారి కూతురు సాయమ్మ గారు వచ్చి రావడం జరిగింది. మన డోక్షిలా పంచాయతీ దగ్గర ఉంటారు వాళ్ళు, నిమ్మకాయ వలస.
సో వారు వాళ్ళ ఫాదర్ని గుర్తుపట్టారు. చిన్నప్పుడు చూసిన అతని యొక్క ఫోటో కూడా తన దగ్గర ఉంది. సో వెంటనే మన ఒక వెహికల్ ద్వారా అక్కడ కలెక్టర్తో మాట్లాడి వీరిని తీసుకురావడం జరిగింది. వారు అల్లుడు కూడా ఉన్నారు. అండ్ వారు రీయూనైట్ అవ్వడం, కలవడం చాలా సంతోషంగా ఉంది. అండ్ వీళ్ళు ట్రైబల్ కమ్యూనిటీగా ఉన్నారు కాబట్టి ప్రభుత్వంతో సంప్రదించి వారి కుటుంబానికి ఆర్థికంగా చేయూత ఇచ్చేటువంటి ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. సీతారామపురం మండలంలో ఎన్ఆర్ఈజీఎస్ పనుల్లో అవినీతి విధుల నుండి పలువురు సిబ్బంది సస్పెండ్. సీతారామపురం మండలంలో 2023-24 ఫైనాన్స్ సంవత్సరం సమాజకి ఆడిట్ నిర్వహించారు. విజయవాడ నుండి వచ్చిన ఎస్పీఆర్ నీలకంఠ ఆధ్వర్యంలో మార్చి 10 నుండి గ్రామ సభలు నిర్వహిస్తూ ప్రజల నుండి సమాచారం సేకరించారు. పంచాయతీ గ్రామాల వారీగా నిర్వహించారు. ఈ రోజు అనగా మార్చి 15 నాడు స్పెషల్ విజిలెన్స్ అధికారి పీడీ ఏపీడీలు ఫైనల్ రిపోర్ట్ సదస్సు నిర్వహించారు. అందులో 8,70,00,000 పనులకు గాను 30.52 లక్షల రూపాయలు లెక్కల్లోకి లేదు. అందుకు సంబంధించిన ఏపీఓ, ఎఫ్ఏలు 6, సీనియర్ మేట్ 1 కంప్యూటర్ ఆపరేటర్లు 2 పైన సస్పెండ్ అయినట్లు స్పెషల్ విజిలెన్స్ అధికారి విజయలక్ష్మి తెలియజేశారు. చేయించాల్సిన బాధ్యత టీఏల పైన, ఎఫ్ఏల పైన ఉంది, ఏపీఓ పైన, మొత్తం స్టాఫ్ పైన. కానీ ఆ విధంగా అయితే ఇక్కడ జరగలేదు. ఎందుకంటే హార్డ్ సాయిల్ అంటున్నారు. హార్డ్ సాయిల్ అయినా కనీసం మన వర్షాలు వచ్చినప్పుడైనా మెత్తగా ఉంటుంది. ఆ టైంలోనే మనం పని చేయించుకోవాలి, వర్షాల తర్వాత కానీ అప్పుడు కానీ. ఆ రీజన్ పెట్టి మనము మన మెజర్మెంట్స్ ప్రకారం పేమెంట్ ఇవ్వాలని ఉంది, కానీ వర్కర్స్ అటెండ్ అయినంత మాత్రం పేమెంట్ చేయాలని ఎక్కడ రూల్ లేదు. కాబట్టి ఈ మెజర్మెంట్ డీవియేషన్స్కి పూర్తిగా బాధ్యత వహించాల్సింది ఈసీ అండ్ టీఎస్ అండి. అట్లాగే మస్టర్స్లో డూప్లికేట్ జాబ్ కార్డ్స్, ఎందుకంటే మనం శానిటేషన్ ఆఫ్ జాబ్ కార్డ్స్ కోసమని నవంబర్, డిసెంబర్లో మనము ఒక డ్రైవ్ చేయించి ప్రతి గ్రామ పంచాయతీలను కూడా ఒకే ఇంట్లో, అంటే 100 రోజులే మనం పని ఇస్తాం కాబట్టి 100 రోజులు దాటి పని యాజ్ పర్ 100 రోజులు ఉపాధి హామీ అనేది 100 రోజులు, అంటే అన్ సీజన్లో రైతులు పని లేనప్పుడు వాళ్ళు పని లేకుండా, వాళ్ళకి ఆదాయం లేకుండా ఉంటుంది కాబట్టి పని ఇస్తాం. ఆ విధంగా కాకుండా 100 రోజుల కంటే కొంతమందికే 100 రోజుల కంటే ఎక్కువగా ఇవ్వడం అనేది నేరం. 100 డేస్ కంటే ఎక్కువ అంటే ఆ ఇంట్లో 2 జాబ్ కార్డులు ఇవ్వడం, 3 జాబ్ కార్డులు ఇవ్వడం అనేది గుర్తించడం జరిగింది. అవంతా కూడా రికవరీ పెట్టడం జరిగిందండి. ఎందుకంటే ఇది తెలిసే, ఎఫ్ఏకి తెలుసు ఆ ఇంట్లో 2 కార్డ్స్ ఎందుకు ఉన్నాయనేది. అట్లా ఇవ్వడం అనేది జరగకూడదు. ప్లస్ దీనిపైన మనము వెరిఫికేషన్ చేయించాము. వెరిఫికేషన్ చేసినప్పటికీ కూడా ఈ కార్డ్స్ ఇప్పటివరకు కూడా పోతున్నాయంటే అది పూర్తిగా ఏపీఓ, ఏపీఎస్ నిర్లక్ష్యం అండి. ఫీల్డ్ లెవెల్లో డోర్ టు డోర్ వెరిఫై చేసి ఎక్స్ట్రా జాబ్ కార్డ్స్ ఏమన్నా ఉన్నాయంటే వెంటనే కూడా డిలీట్ చేయాల్సిందిగా మనం 3 months దీని మీద వెరిఫికేషన్ చేసాం. ఇక్కడ కొన్ని పంచాయతీల్లో ఎక్కువగా ఈ డబుల్ జాబ్ కార్డ్స్, ఒకే ఇంట్లో 3 జాబ్ కార్డ్స్ అట్లాంటివి రావడం జరిగింది. ఆ జాబ్ కార్డ్స్ని ఇప్పుడు వెంటనే డిలీట్ చేసి ఒకే కార్డులో ఒక కుటుంబాన్ని యాడ్ చేయమని చెప్పడం కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందండి. ఈ రికార్డ్స్ పరంగా చూస్తే అసలు ఫీల్డ్ అసిస్టెంట్స్ కానీ, టీఏలు కానీ, సిఓలు కానీ, సిఓ అనేవాడు అకౌంటెంట్, రికార్డ్ మెయింటెనెన్స్ అనేది రికార్డ్స్ ఆడిట్ టీమ్ హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు రికార్డ్ వెరిఫై చేసుకుని ఒకసారి చెక్ చేసుకుని ఇస్తాం. అట్లాంటి వెరిఫికేషన్ అనేది జరగలేదు. పూర్తిగా నిర్లక్ష్యం అండి. ఏపీఓ నుంచి సిఓ వరకు కూడా, టీఏలు కానీ, రికార్డు, ఎఫ్ఏలు కూడా ఈవెన్ వర్క్ జరుగుతున్నప్పుడు ఫొటోస్, ఎందుకంటే డైలీ మనం ఫొటోస్ తీస్తాము, అప్లోడ్ చేస్తాము. అదేవిధంగా ఎస్టిమేట్ వేసినప్పుడే ముందు ఫీల్డ్ ఏముందనే ఫోటో తీస్తాము, వర్క్ జరుగుతున్నప్పుడు ఫోటో, కంప్లీట్ అయిన ఫోటో పెట్టాల్సిన అవసరం, బాధ్యత వీళ్ళపైన ఉంది. అది కూడా పెట్టలేదు. దీనికి పూర్తిగా నిర్లక్ష్యం ఈ యొక్క స్టాఫ్ అందరిపైన ఉంది. ఇది ఫ్యూచర్లో జరగకూడదు. ఈ విధంగా జరగడానికి కూడా ప్రతి పంచాయతీలోని కూడా అవేర్నెస్ మీటింగు, బేసికర్స్తో కూడా ఒక మీటింగ్ ప్రతి గ్రామంలోని కూడా ఈ విధంగా కొలతల ప్రకారమే పని ఇవ్వబడడం జరుగుతుంది. అటెండెన్స్ వేస్తేనే పని ఎవరు అనేది అవగాహన కల్పించి ఎంత కొలత వస్తుందో దానికి 300 రూపాయలకి వాళ్ళ దగ్గర వర్క్ టర్న్అవుట్ చేయించుకోవాల్సిన బాధ్యత పూర్తిగా టెక్నికల్ అసిస్టెంట్స్, ఎఫ్ఏఎల్ పైన, ఏపీ పైన ఉందండి. కాబట్టి దీనికి పర్యవసానంగా నెక్స్ట్ ఒక 15 daysలో ఈ అన్ని గ్రామ పంచాయతీల్లోని కూడా గ్రామ సభలు జరిపించి పంచాయతీ సెక్రటరీ కానీ, వేస్టీకర్స్ ద్వారా టెక్నికల్ అసిస్టెంట్స్, ఫీల్డ్ అసిస్టెంట్స్, ఏపీఓ ఈ యొక్క అవేర్నెస్ అయితే కల్పించాల్సిన బాధ్యత ఉంది అని నాకు ఈ యొక్క ఆడిట్ ద్వారా పూర్తి అవగాహన అనిపించింది. కాబట్టి ఇది చేయిస్తామండి. ఈ ఆడిట్లో ఇప్పటివరకు వీళ్ళు చేసిన మెజర్మెంట్ డీవియేషన్స్ కానీ, ఈ డూప్లికేట్ జాబ్ కార్డ్స్ కానీ, రికార్డ్స్ మెయింటెనెన్స్లో సరిగా రికార్డ్ మెయింటైన్ చేయకపోవడం వల్ల మొత్తం టీఏలు, ఈసీ, ఏపీఓ ని సస్పెండ్ చేస్తున్నారండి.
అట్లా ఎఫ్పిఎస్ డూప్లికేట్ జాబ్ కార్డ్స్ విపరీతంగా, అసలు డూప్లికేట్ జాబ్ కార్డ్స్ అనే కాదు, అసలు ఫైలింగ్లో పూర్తి బాధ్యత వహించాల్సింది గ్రామ పంచాయతీకి సంబంధించి ఫీల్డ్ అసిస్టెంట్స్. వర్క్ ఫైల్ అనేది, వర్క్ ఫైల్లో పూర్తి సమాచారం, ఎందుకంటే రిజల్యూషన్ లేనిది ఏ వరకు కూడా శాంక్షన్ పంపించలేరు వీళ్ళు. నాకు మేము కూడా కలెక్టర్ గారు శాంక్షన్ తీసుకోలేము, కానీ అసలు అవి ఫైలింగ్లో పెట్టడానికి కూడా వీళ్ళు అంత నిర్లక్ష్యం వహించారు. దాని పరంగా చూస్తే ఒక 8 మంది ఫీల్డ్ అసిస్టెంట్స్ని కూడా సస్పెండ్ చేయడం జరిగిందండి. రికవరీకి ఏపీలో జరుగుతున్న 10th పబ్లిక్ పరీక్షల వేళ విద్యార్థులు టెన్షన్ పడొద్దని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సూచించారు. జీవితంలో 10వ తరగతి పరీక్షలు కీలకమైనప్పటికీ అవే జీవితం కాదన్నారు. ఏడాది పాటు నిద్రపోకుండా చదివిన మీ కష్టాన్ని ప్రతిబింబించేలా ప్రతి ప్రశ్నకు నైపుణ్యంతో జవాబు రాయాలన్నారు. కేంద్రానికి ముందుగానే వెళ్లి మనసుని ప్రశాంతంగా ఉంచుకొని పరీక్షలు బాగా రాయాలన్నారు. పరీక్షలు బాగా రాసి మంచి ఫలితాలను సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు కంగారు పడకుండా ఆలోచించి సమాధానాలను రాయాలని సూచించారు. పరీక్ష కేంద్రాలకు అరగంట ముందే చేరుకోవాలని సూచించారు. ఆ దిశగా ప్రభుత్వం ఆర్టీసీ బస్సులలో హాల్ టికెట్ చూపించిన విద్యార్థులకు ఫ్రీ సర్వీస్ ఇస్తుందని తెలియజేశారు. విద్యార్థులకు పరీక్షల సమయం ఎంతో విలువైందని, ఈ విషయాన్ని ప్రతి విద్యార్థి తెలుసుకుని మంచి ఫలితాలను సాధించాలని 10వ తరగతి విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించినట్లు వెంకటగిరి ఎస్ఐ సుబ్బారావు తెలియజేశారు. నమస్కారం సార్, నేను వెంకటగిరి ఎస్ఐని. ఈ రోజు నుంచి 10th క్లాస్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి. మన వెంకటగిరి పరిధిలో 6 స్కూల్స్లో మొత్తం 1209 మంది ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. ఈరోజు మన బాయ్స్ హై స్కూల్లో ఇప్పుడు ఎగ్జామ్ హాల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఎగ్జామ్ ప్రశాంతంగా నిర్వహించడానికి 144 సెక్షన్ అమలు చేస్తూ ఉన్నారు. దయచేసి పేరెంట్స్ కూడా గమనించండి. ఫస్ట్ రోజు కాబట్టి ఓకే, కానీ పేరెంట్స్ని లోపలికి ఎలో చేయరు, గేట్ దాటి లోపలికి రాకూడదు, వెహికల్స్ అడ్డదిడ్డంగా పెట్టబాకండి. ఏమైనా అంబులెన్సులు అట్లాంటివి రావాలన్నా ఇబ్బంది అయిపోతుంది. దయచేసి పిల్లలు ప్రశాంతంగా ఎగ్జామ్ రాసేలాగా అందరూ కోఆపరేట్ చేయండి. నమస్కారం సార్. ఏలూరు జిల్లా పోలవరం జాతీయ వ్యవసాయ విస్తరణ నిర్వహణ సంస్థ ప్రారంభించిన 1 ఏడాది డిప్లొమా ప్రోగ్రాంలో భాగంగా వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగంపై అవగాహన కార్యక్రమం ఈ రోజు వట్లూరులో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఏలూరుకు చెందిన సూర్య డ్రోన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో నిర్వహించగా వట్లూరుకు చెందిన నడిపిల్లి రామరాజు తన వ్యవసాయ క్షేత్రంలో ప్రదర్శన ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏలూరు జిల్లా వ్యవసాయ అధికారి భాషా వ్యవసాయ రంగంలో డ్రోన్ల ఆవశ్యకత గురించి వివరించారు. భాగ్యశ్రీ మాట్లాడుతూ డ్రోన్ల వినియోగం ద్వారా రైతులు సమయాన్ని, ఖర్చును ఆదా చేసుకోవడంతో పాటు అధిక దిగుబడి సాధించవచ్చని పేర్కొన్నారు. ఈ సందర్భంగా 50 ఎకరాల వ్యవసాయాన్ని పూర్తిగా డ్రోన్ల సహాయంతో సాగు చేస్తున్న రైతు రామరాజును, అలాగే కార్యక్రమ నిర్వాహకులు ఏవో సత్యనారాయణను సాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సూర్య డ్రోన్ టెక్నాలజీ ప్రతినిధులు, డ్రోన్ పైలట్లు, అభ్యాసకులు పాల్గొన్నారు. అసలు ఎండలో కొట్టేస్తే రక్తం వచ్చేస్తా ఉంటది లేబర్ తిరగాలంటే, పాములు ఇంకా కాలు తీసి కాలు వేయడం, అడిగేయడం. అందుకు ఇంకొకటే మాట్లాడతాను నేను ఫైనల్గా, ఇంకేం మాట్లాడాను అంటే నేను నెగిటివ్కు భలే నెగిటివ్ మనిషి, నెగిటివ్ భలే నెగిటివ్. ఇందాక నేను ఉన్నట్టు చెప్తాను. ఇందాక కూడా నేను అన్నా, వీ సే థ్యాంక్స్ టు దెమ్ బట్ నాట్ షీ. వీ మస్ట్ జస్ట్ ఎక్స్ప్రెస్ అవర్ గ్రాటిట్యూడ్ టు దెమ్, అంతే కదమ్మా? అర్థమైందా? నేను ఇంగ్లీష్లో చెప్తాను. అలా నేను దేనికైనా ఒకటే చెప్తాను. ఇప్పుడు మీరున్నారు కదా, మామూలు కళ్ళాల్లో ధాన్యం కొడతారు కదా, మామూలు మాన్యువల్గా కోతలు కోస్తారు కదా, మాన్యువల్గా కోతలు కోస్తారు. మనుషులతో కోతలు కోసి మనుషులతో కల్లాలు చేసిన వాటిలో ఏమైనా నష్టం ఉందా? గింజ నష్టం లేదు కదా. మిషన్ వచ్చింది, మిషన్ లో కొంత నష్టం ఉంది కదా. అయినా ఇప్పుడు మనుషులతో జరుగుతుందా? మరి ఏంటి ఇంకా అయిపోయా. ఒక్కడు కూడా ఈ జిల్లా కాదు, ప్రకాశం జిల్లాలో కూడా మాది మార్కాపురం బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ లో కూడా అయ్యే మిషన్లు కోయాల్సిందే. మనిషి వంగి ఇప్పుడు కోసేవాడు ఎవరు లేరు. కొడవలు ఈడ వెనక పెట్టుకొని ఆ విధంగా, ఎందుకంటే పక్కా రైతుగా మాట్లాడతాను. ఇప్పుడు అసలు వంగలేరు. నేను నమాజ్ చేస్తుంటే అసలు. ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.